హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మా పిన్ని బాబాయ్ వాళ్ళ 25th వెడ్డింగ్ యానివర్సరీ. సో దిస్ వ్లాగ్ ఈజ్ ఆల్ అబౌట్ ద డే. హియర్ వి గో. సో పొద్దున్నే మేమందరం ఫ్యామిలీ అందరం కలిసి మా వెహికల్లో టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాము. అమ్మ ఎదురొస్తే కానీ బండి కదలదు. సో అందరం అయితే ఇలా రెడీ కూర్చున్నాము. ఇప్పుడే బండి కదిలింది. సో హియర్ వి గో. సో ఇదే పోట్లూరు గాయత్రీదేవి అమ్మవారి టెంపుల్. సో ఇది ఎంత పెద్ద దూరంలో లేదు, మా ఊరు నుంచి జస్ట్ 8 to 10 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. సో ఇక్కడైతే ముగ్గురు జంటలు ముచ్చటగా 3 ప్రదక్షిణలు అయితే చేసేస్తున్నారు. ఎండలు అయితే అద్దిరిపోతున్నాయి. మరి 9ంటికి సూర్యుడు భయపెట్టేస్తున్నాడు. సో ఇప్పుడైతే మనం ఇక్కడ కుంకుమార్చన చేస్తున్నాము అమ్మవారికి. ఇక్కడ అర్చకులుగా చేసేది మన మామయ్యే. సో అన్ని యాక్చువల్గా ఏం ప్లాన్ చేయలేదు ఎక్కడికి వెళ్ళాలనేది. సో ఇన్స్టెంట్ గా ఇక్కడికి వెళ్దామని కమిటీ సమావేశంలో తేలింది. సో అందుకని సో దగ్గరగా ఉంటుంది, దట్టు తొందరగా అయిపోతుంది అని చెప్పి ఇక్కడికైతే వచ్చేసాము. సో ఇప్పుడైతే నేను ఇక్కడ పూలు అయితే కోసుకురమ్మన్నారు. సో అందుకని పూలు కోస్తున్నాను. ఎండలు ఎక్కువయ్యేసరికి పూలు కూడా లేవండి. మనమే 6 నిమిషం ఉండలేకపోతున్నాము. 6 బయట ఉండేవి వాటికి మాత్రం ఎలా చెప్పండి. సో అందుకే ఎక్కువ చెట్లు నాటండి, చెట్లకు నీళ్లు పోయండి, ఓకేనా. సో ఎప్పుడైతే మనం స్పీడ్ గా పూలు కోసుకొని వెళ్ళిపోదాం. సో ఇక్కడ కుంకుమ పూజ అయితే జరుగుతుంది. అందరూ కుంకుమ ఆ శ్రీచక్రం మీద వేస్తున్నారు. అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాత మాకు కూడా హారతి ఇచ్చేసారు. ఇక్కడ అమ్మవారు చాలా శక్తివంతురాలంట. సో అందరి కోరికలు తొందరగా తీరిపోవాలి. మనకేం పెద్ద కోరికలు ఏం లేవు, అందరూ బాగుండాలి, అందరిలో మనం కూడా ఉండాలి. సో ఇప్పుడైతే మా వాళ్ళు మా బండిని త్రిపురాంతకం వైపు మళ్లించారు. అదేంటంటే వెయిట్ అండ్ సీ అన్నారు. సర్లే అని ఎక్కి కూర్చున్నాము. దారిలో మా పిన్ని బాబాయ్ కూడా జాయిన్ అయ్యారు. సో వీడు చూడండి అల్లరి దారి మొత్తం గొడవ చేస్తూనే ఉన్నాడు. దారిలో ఆటలు రెడ్ హ్యాండ్స్ అంట. మీరు విన్నారా? ఇది వింటే ఒకసారి కామెంట్ చేసేయండి. వీడు వైపు గొడవ చేస్తుంటే ఇక్కడ చూడండి. ఇది మా వదిన హల్దీ వీడియో. యాక్చువల్గా అన్నయ్య పెళ్లి వీడియోస్ వచ్చాయి, బాబాయ్ వాళ్ళు చూడలేదు, అందుకని చూస్తున్నారు ఫోన్లో. సో అలా మా ప్రయాణం కారులో కొనసాగుతుంది. సో ఈడైతే ముందుకు వెళ్ళిపోయి కూర్చున్నాడు. మనం టోల్గేట్ దగ్గరకు వచ్చాము. మేడిపి కెమెరా కదిలిపోతుంది షేకింగ్కి. మళ్ళీ నాకు వచ్చేసాడు. వీడు మాత్రం అటు ఇటు భలే తిరుగుతున్నాడు సీట్లో నుంచి. ఈ 2 కొండలు భలే ఉన్నాయి కదా, రోడ్డుకి అటుపక్కల ఇటుపక్కల. చూడడానికి చాలా బాగుంది. రోడ్డు కూడా క్లియర్గా ఉంది, ఎండకి ఎవ్వరు లేరు. బ్యాక్గ్రౌండ్ సాంగ్ అన్నయ్య పెళ్లి వీడియో చూస్తున్నారు. అమ్మ ఇప్పుడే పూలు ఇచ్చింది, పూలు పెట్టుకుంటున్నాము. ఇదిగో వీడు చిరాకులో ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్ సాంగ్ భలే సెట్ అయింది, నవ్వమని. నవ్వేద్దాం. అమ్మ ఇచ్చిన పూలు వాడికి తెలియకుండా వాడికి పెడుతుంది గోపిక. వాడికి చిరాకు వచ్చి తీసి పడేశాడు. ఈ కొద్ది జర్నీలోనే కొట్టుకోవడం అయిపోయింది, అలగడం అయిపోయింది, నవ్వడం అయిపోయింది, వీడియోలు చూడడం అయిపోయింది, ఫోటోలు చూడడం అయింది. ఇప్పుడు మా వాళ్ళు సినిమాలోకి వచ్చారు. డీజే తిల్లు 2 అంట. ఫోన్లో ఉందని చూసేస్తున్నారు. నేను అక్కడక్కడ బిట్స్ చూసాను, ఫన్నీగానే ఉన్నాయి, చూసేయచ్చు అయితే వీకెండ్లో. అలా మాట్లాడుకుంటూనే ఊరొచ్చింది. త్రిపురాంతకం వచ్చేసాము. మాటల్లో పడి మర్చిపోయాను వీడియో తీయడం. అదిగా కొండ మీద చూడండి టెంపుల్, అదొక టెంపుల్. ఇప్పుడు మనం కింద ఉన్న టెంపుల్కి వెళ్తున్నాము. మనం ఇప్పుడే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ టెంపుల్ ఎదురు బాల త్రిపుర సుందరి దేవి జలప్రసాదం అయితే ఉంది. మన వాళ్ళందరూ దిగేస్తున్నారు. ఇప్పుడే టైం ఎక్కువే అయింది, ఎవరు లేరు ఇక్కడ, మనమే ఉన్నాము. చాలా తక్కువ మంది భక్తులు ఉన్నట్టున్నారు. టెంపుల్ ఇది స్టార్టింగ్ అన్నమాట, లోపలికి వెళ్ళే దారి ఇది. ఇక్కడ స్పెషల్ దర్శనం 100 రూపీస్, కుంకుమార్చన 500 రూపీస్ అంట. సో మా వాళ్ళు అయితే ఇప్పుడే కాలు కడుక్కొని లోపలికైతే వచ్చేస్తున్నారు. అందరం వచ్చిన తర్వాత ఇక్కడ లోపలికైతే వెళ్ళిపోతాం. ఇక్కడ అమ్మవారికి ఒక ప్రత్యేకటువంటి విశేషత ఉంది. ఇక్కడ ఏంటంటే అమ్మవారి అసలు రూపం ఈ విగ్రహం వెనుకుంటదంట. మనకు చూపించేది ఓన్లీ ప్రతిష్ఠించిన విగ్రహం రూపమేనంట. ఈ టెంపుల్ కి చాలా మంది చాలా ప్లేసెస్ నుంచి వస్తుంటారు. స్పెషల్లీ శ్రీశైలం ట్రిప్ వేస్తుంటే ఇక్కడ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. కుంకుమార్చనలు ఇక్కడ జరుగుతాయి. టైం అయిపోయింది కదా, గుడి అంతా ఖాళీగా ఉంది. సో అందుకే మనం లాస్ట్ అన్నమాట, అందుకే మనకు కొంత టైం దొరికింది వీడియో తీయడానికి. విడిగా అయితే అస్సలు కుదరదు.
అంత రద్దీగా ఉంటుంది. ఈరోజైతే మాకు 2 సార్లు దర్శనం అయింది. చాలా బాగా దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకో విషయం చెప్పమంటారా? ఈ టెంపుల్‌కి ధ్వజస్తంభం లేదు. ఇక్కడ ఈ చిన్మస్తాన్ దేవి అమ్మవారు ఉంది కదా! ఇదే ధ్వజస్తంభంగా వీళ్ళు భావిస్తారు. భయపడకండి. ఇప్పుడిప్పుడే రీల్స్ ట్రై చేస్తున్నాం. ఇక్కడ మా వదిన నాకు హింట్స్ ఇస్తుంది ఈ వీడియోస్ తీసుకోమని చెప్పి. సో, అందుకే మళ్ళీ ఇంకోసారి మీకు వీడియో చూపిస్తున్నాను. సో, ఇది ఎంట్రన్స్. ఇందాక సరిగ్గా కనపడలేదు కదా చుట్టూతా. సో, దర్శనం అయిన తర్వాత ఇట పక్కకి వచ్చేసాము. ఇక్కడ పక్కన మనకి అమ్మవారి అలంకరణ చేసుంచారు. ఇక్కడైతే అందరూ వీడియోస్, ఫోటోస్ తీసుకుంటున్నారు. మన వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. వదిలేస్తే వీళ్ళు 100 ఫోటోల వరకు దిగేటట్టున్నారు. అందుకే నాన్న పిలుస్తున్నారని చెప్పేసి బయటకొచ్చేసాను. దర్శనం అయిన తర్వాత అందరం ఇలా బయటకొచ్చేసాము. దారిలో ఈ చెట్టు కనిపించింది. ఇది కదంబ వృక్షం అంట. దీని చుట్టూతా ప్రదక్షిణలు చేస్తున్నారు అందరూను. దీనికి చాలా ముడుపులు కూడా కట్టున్నాయి. మా పిన్ని కూడా చేసొచ్చింది. ఇంకా దారిలో చిన్న కొట్లయితే ఉన్నాయి. పెద్దగా బొమ్మలైతే ఏం లేవు. ఇక్కడైతే ఇదేదో నాకు కొత్తగా కనిపించింది. అందుకని వీడియో తీశాను. ఇంకా భోజనం టైం అయింది. ఇక్కడే అన్నప్రసాదం పెడతారంట. సో, ఇక్కడికైతే వచ్చేసాము. ఆవులైతే చాలా ఉన్నాయి. కానీ పాపం ఎండిపోయినాయి. అంటే బక్కగా ఉన్నాయన్నమాట. సో, ఇదే నిత్య అన్నదాన సత్రము. సో, ఇక్కడ ఇది టెంపుల్‌కి ఎదురుగానే ఉంటది. నడిచి కూడా రావచ్చు. ఇక్కడ మనం ముందుగానే వస్తున్నట్టు చెప్పొచ్చంట. అక్కడ ఫోన్ నంబర్ ఉంది. సో, ఇక్కడ ఇది కనిపించింది. ఇది బాతా హంస. మా చెల్లి హంసని గోల చేసేస్తుంది. ఒకసారి ఏదో కామెంట్ చేసేయండి. నేనైతే బాతే అనుకుంటున్నాను. 2 పిల్లలు కూడా ఉన్నాయి దీనికి. ఇంకా అలా భోజనం చేసేసి అన్నప్రసాదానికి కొంచెం చందా ఇచ్చేసి మళ్ళీ బాగుంటే నెక్స్ట్ టైం వస్తామని చెప్పేసి ఇంకా వెనక్కైతే వెళ్ళిపోతున్నాము. అసలే మిట్ట మధ్యాహ్నం ఎండలు బాగా కాస్తున్నాయి. చల్లగా ఏదో తాగాలనిపించింది. అందుకని చెప్పి మా చెల్లి, ఇంకో చెల్లి ఇద్దరిని పంపించాము చెరుకు రసం తీసుకురమ్మని. ఎప్పుడో ఒకసారి ఇలా బయట తాగితే ఏమి ఇబ్బంది లేదండి. ఎప్పుడు తాగితేనే కష్టం. అందులోని చెరుకు రసమే కదా అని చెప్పి లైట్ చెప్పేసి తీసుకున్నాము. అన్నయ్య చెరుకు రసం తీసుకొచ్చారు. మా చెల్లి ఐస్ తాగదని చెప్పి అందరికి ఐస్ లేకుండా తీసుకొచ్చింది. కానీ మళ్ళీ వెనక్కి పంపించి ఐస్ ఏపిచ్చాము. ఎప్పుడో ఒకసారి కదండీ తాగేది. చల్లగా తియ్యగా తాగాలనిపించింది. మన సూర్యం వద్దు వద్దు అని చెప్పి మళ్ళీ ఇంకో గ్లాస్ తెప్పించుకున్నాడు. అందరం గ్లాసులు ముందు పెట్టి చీర్స్ అని చెప్పి తాగేసాము. పిన్ని గ్లాస్ అయిపోయింది. సూర్య తాగలేడని చెప్పి పిన్నికి ఇచ్చేస్తున్నాడు. కానీ ఏంటో తాగిన తర్వాత అంత ఫీల్ అనిపియలేదు. అదేంటో గాని వెళ్ళేటప్పుడు లేట్‌గా ఎళ్ళినట్టు, వచ్చేటప్పుడు తొందరగా వచ్చినట్టు అనిపించింది. బహుశా ముచ్చట్ల వల్లేమో. సో, ఇంటికైతే వచ్చేసాము. ఇంకా సాయంత్రం ఏం చేయాలని ప్లాన్ యేసుకుంటున్నాం అందరమును. మన ప్లానింగ్ ఎలా ఉందంటే మీరే చూసేయండి. సో, అదనమాట. సో, అలా మేమనుకున్న హై లెవెల్ ప్లాన్స్ అన్నీ మా పిన్నికి ఎక్స్‌ప్లెయిన్ చేశాము. కానీ పాపం ఆమెకు కొన్ని అర్థమైనయి, కొన్ని అర్థం కాలేదు. సో, ఇన్‌స్టంట్‌గా అనుకున్నవన్నీ తొందరగా జరగలేవు కాబట్టి కొన్ని కొన్ని కాంప్రమైజ్ అవ్వాల్సొచ్చింది. సో, అంతే ఈ వీడియో. సో, నెక్స్ట్ వీడియోలో మేమెలా చేసాము సెలబ్రేషన్స్, ఏమేం వాడాము, మేమేమి ఖర్చు పెట్టాము, అవన్నీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో, వీడియో చివరి వరకు చూసినందుకు చాలా పెద్ద థాంక్స్. అండ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. తొందరలో లెర్న్ విత్ మీ అనే సీరీస్ ఒకటి స్టార్ట్ చేయబోతున్నాను. మీ ఐడియాస్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. అంతే ఈ వీడియో. థాంక్ యూ. బాయ్.